ఈరోజు ఈ మాటలు తప్పకుండా వినండి. యేసుక్రీస్తులో మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ప్రేమింపబడిన వారు, అంగీకరింపబడిన వారు, క్షమింపబడిన వారు, కృప పొందిన వారు, పిలువబడిన వారు, అభిషేకింపబడిన వారు. యేసు మీకోసము చేసిన కార్యం వల్ల దేవుని కృప మీకు అందుబాటులో ఉంది. ఆయనలోనే దేవుడు తన పిల్లల కోసం సిద్ధం చేసిన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని మీరు పొందుకోగలరు. కాబట్టి భయం, గతంలో జరిగిన తప్పులు లేదా అపజయాలు మీ జీవితాన్ని నిర్ణయించనివ్వకండి. దేవుడు మీ గురించి ఏమి చెప్తున్నాడో అదే మీ గుర్తింపుగా నమ్మండి. విశ్వాసముతో ముందుకు నడవండి. ఆయన ప్రేమను స్వీకరించండి. ఈ క్షణంలో కూడా దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడని నమ్మండి. క్రీస్తులో మీరు ఎంతో ప్రేమింపబడిన వారు. క్రీస్తులో మీరు ఎప్పుడూ ఒంటరి వారు కాదు. క్రీస్తులో ఈరోజు నిరీక్షణ ఉంది, రేపటికి బలం కూడా ఉంది.